నమస్తే ఫ్రెండ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 1కి స్వాగతం. ఈరోజైతే టైలర్ దగ్గరికి మనం వెళ్ళామంటే డైరెక్ట్గా మెషర్మెంట్స్ అనేవి ఇస్తాం, ఆదినిస్తాం. అదే మన బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఆది బ్లౌజ్ కానీ ఇచ్చి ఇలా కుట్టండి అని చెప్తాం. మనం నేర్చుకునేటప్పుడు రెండు రకాల మెషర్మెంట్స్ అనేవి ఉంటాయి. చెస్ట్ మెషర్మెంట్ అండ్ డైరెక్ట్గా ఎలా మెషర్మెంట్స్ తీసుకోవాలో కస్టమరీ, అది కూడా ఈ వీడియోలో చెప్తాను. మరి ఫస్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఒక బొమ్మ అనేది వేశాను కదా. ఇందులో నుండి మనం టాప్ కుట్టేటప్పుడు డ్రెస్ మెటీరియల్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు టాప్ కుట్టేటప్పుడు బేసిక్గా ఏమేమి మెథడ్స్ అనేవి యూస్ అవుతాయో చెప్తాను. అన్నిటికన్నా ముందు మనం బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా మ్యాక్సీ డ్రెస్ కుట్టినా ఏమైనా కుట్టినా ఫస్ట్ మెషర్మెంట్ ఏంటంటే లెంత్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఆ తరువాత లెంత్ ఇక్కడ నుండి హైట్, ఇక్కడ నుండి నెక్ దగ్గర నుండి భుజాల దగ్గర నుండి ఇక్కడ వరకు మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు తీసుకోవాలన్నమాట. లెంత్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు లెంత్ ఎంత కావాల్సి ఉంటే అంత లెంత్ తీసుకోవాలి. ఆ తర్వాత భుజాలు ఉంటాయి కదా, షోల్డర్ బోన్ ఇక్కడ నుండి ఈ సైడ్ షోల్డర్ వరకు ఫ్రంట్లో మాత్రం అస్సలు తీసుకోకూడదు. అందరికీ కస్టమర్ అయినా మనం నార్మల్గా ఆది బ్లౌజ్ ఇచ్చినా ఫిట్టింగ్ కుర్తీ ఇచ్చినా కూడా మనం బ్యాక్ సైడ్ నుండి షోల్డర్ అనేది లెంత్ ఎంత ఉంది, ఎంత షోల్డర్ ఉంది అనేది మనం చూసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ ఇక్కడ నుండి సంఖ దగ్గర నుండి ఆ సంఖ దగ్గర వరకు ఒక మెషర్మెంట్ తీసుకోవాలి. దీన్ని అప్పర్ చెస్ట్ అంటామన్నమాట. 1 ఇంచు కిందికి వస్తే మళ్ళీ లోవర్ చెస్ట్, ఇది లోవర్ చెస్ట్ అంటాం. ఈ రెండు మెషర్మెంట్ కంపల్సరీగా అన్నిటికీ తీసుకోవాలి. అండ్ హిప్ నడుము దగ్గర కూడా ఒక మెషర్మెంట్ తీసుకోవాలి. కుర్తీకైతే మళ్ళీ బ్యాక్ హిప్ దగ్గర ఒక మెషర్మెంట్ అండ్ వేస్ట్ దగ్గర ఒక మెషర్మెంట్ అనేది తీసుకోవాలి. మెషర్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తాను. అండ్ స్లీవ్స్, ఈ షోల్డర్ హ్యాండ్స్ బోను చూసారా, ఇందాక షోల్డర్ ఆది చేసాం కదా, మెషర్మెంట్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి స్లీవ్స్ అంటే చేతులు కుట్టడానికి స్లీవ్స్ ఎంత కావాలో అంత లెంత్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటాము. అండ్ లూజ్ అనేది ఈ రౌండ్ ఎంత లూజ్ ఉందో అంత లూజ్ అనేది ఇక్కడ స్లీవ్స్ లూజ్ తీసుకుంటాము. అండ్ ఒకసారి విప్ దగ్గర తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే కొందరికి లావుగా ఉంటుంది, కొందరికి సన్నగా ఉంటుంది. ఇక్కడ మాత్రం కంపల్సరీగా 1కి 2 సార్లు కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడే కాబట్టి మన ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం 1కి 2 సార్లు హిప్ మెషర్మెంట్స్ అనేది మనం తీసుకోవాలి. ఈ మెషర్మెంట్స్ ఉంటే మనకు డ్రెస్ అయినా టాప్ అయినా ఏ టైప్ ఆఫ్ మ్యాక్సీ డ్రెస్సెస్ అయినా ఈజీగా కుట్టుకోగలం. ఈ డ్రెస్ మెటీరియల్స్ని కానీ చాలా ఈజీగా ఇలానే కుట్టుకోగలం. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదనుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చేయండి, చెప్పండి. దానికి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా నేను దానికి రిప్లై అనేది చెప్తాను. ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోలో నేనైతే టేప్ గురించి చెప్తానండి. అసలు టేప్ అంటే ఏంటి, టేప్ గురించి కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళకు కూడా టేప్ అంటే ఏంటి, ఎలా కొలుస్తారు, అసలు ఏంటి అనేది రేపటి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.